పూర్వం శివుడు గంధర్వుల్లోను కిన్నెరల్లోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రములు ప్రయోగించి వారిని దూరముగా తీసుకుని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంక్రియ రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించున్నటువంటి శంకరుని చూసింది. కామపీడితుడై వారిని కౌగిలించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది. పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకుని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయి అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి, ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా. వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది, అది అట్లా విచారించడం అనేది దేవుళ్ళు అలా చేయరు కదా. ఇట్లా చేసినటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం కదా. అరే ఇలా చేయకూడదు, తప్పు కదా అనుకుంటా అలా ఎవరైనా చేస్తే. మరి అదే పని ఇక్కడ శివుడు, నేను ఆరాధించేటటువంటి శివుడు చేశాడు. అది నాకు చాలా బాధ అనిపించింది.